నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని ఒక ఫేమస్ టిఫిన్ పాయింట్ అయితే వచ్చేసాను. అది ఎక్కడ అనుకుంటున్నారా? మన పాత బస్ స్టాండ్ రోడ్లో ఉంది. ఇదైతే శంకర్ టిఫిన్స్ అనమాట, శ్రీ భవానీ శంకర్ టిఫిన్స్. సో ఒక 50 years నుంచి అయితే ఇక్కడ చిట్టి ఇడ్లీ అనేది సూపర్ ఫేమస్ అనమాట. చిట్టి ఇడ్లీ మీద వీళ్ళు కారం జల్లి మంచిగా నెయ్యి చేసి ఇస్తారు. సూపర్ అంటే సూపర్, నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు టేస్ట్ అయితే. సో అండ్ ఇక్కడ ఇంకా ఫేమస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇంకొక ఐటమ్ ఏంటంటే పులిహోర దోశ అనమాట. అసలు ఇది తెలియని వాళ్ళు గుంటూరులో అంటూ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ ఉండరు. 50 years నుంచి రన్ చేస్తున్నారంటే అంత క్రేజ్ ఉందనమాట ఈ టిఫిన్ సెంటర్కి అయితే. సో ఇక్కడైతే చాలా మంది టిఫిన్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళని కూడా టేస్ట్ అడిగి తెలుసుకుందాము. అండ్ నేను కూడా టేస్ట్ చేసి అసలు ఎలా ఉందో చెప్తాను. మేడం టిఫిన్ చేశారా? చేసామండి. ఓకే, ఏం తిన్నారు? నేతి ఇడ్లీనే తిన్నాము. అండ్ ఒక దోశ కూడా మా పాప దోశ చెప్పింది. యాక్చువల్ గా మాది నర్సరావుపేట. మేము గుంటూరు నుంచి టచ్ వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఆగి మాత్రం ఈ నేతి ఇడ్లీ తినంది వెళ్ళం అనమాట. ఓకే, ఇంకేమేమి దొరుకుతాయి మేడం ఇక్కడ? దోశ అవి కూడా ఉంటాయి, నేతి దోశ. ఓకే, ఊతప్పము. స్పెషల్ గా ఇక్కడే ఆగి తినడానికి రీజన్ ఏంటి? నేతి ఇడ్లీ ఇక్కడ స్పెషల్ అంటే చిట్టి చిట్టి ఇడ్లీ ఉంటాయి, నెయ్యి బాగుంటుంది, చట్నీ బాగుంటుంది. వేసే కారప్పుడు కూడా స్పెషల్ గా ఉంటుంది. ఇంట్లో కారప్పుడు కంటే ఇది చాలా బాగుంటుంది. ఓకే, ఎప్పటి నుంచి తింటున్నారు మేడం ఇక్కడ? మేము సిన్స్ 5-6 years నుంచి 5-6 years నుంచి రెగ్యులర్ గా ఇక్కడ తింటూ ఉంటారు. గుంటూరు వచ్చి వెళ్ళామంటే ఇక్కడ ఉంటారా? ప్రైస్ అయితే నాకు తెలియదండి, అది మా వారు పే చేస్తారు. టేస్ట్ మేడం సేమ్ టేస్ట్ ఉందా అప్పటి నుంచి? మాక్సిమం అదే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, మీకైతే బాగా నచ్చింది. చెప్తారా మేడం, రిఫర్ చేస్తారా ఎవరికన్నా ఇక్కడ టిఫిన్ చేయమని? చెప్తానండి. మామూలుగా మా బ్యాచ్ వేరే వాళ్ళు వచ్చినా అక్కడ ఆగి నేతి ఇడ్లీ తినండి అని చెప్తాను. ఓకే, అందరికి తెలిసినా తెలియపోయినా చెప్తాను నేను మాత్రం. ఓకే సార్, చెప్పండి ఇక్కడ టిఫిన్ చేశారా? చేశానమ్మా. ఓకే, సో మీకు ఏం నచ్చింది ఇక్కడ? చిట్టి ఇడ్లీ, నేతి ఇడ్లీ అని చెప్పి పెడతారమ్మా. ఇది దాదాపు 40 ఏళ్ల నుంచి మాకు ఐడియా ఉంది. 40 years నుంచి ఇక్కడ ఈ నేతి ఇడ్లీ అని చెప్పి స్పెషల్ అనమాట. టౌన్ మొత్తానికి తెలిసి ఇవాళ మనం కొత్తగా పెట్టడం కాదు. వీళ్ళని చూసి చాలా మంది రకరకాలుగా అటు వేరే పాలెంలో నగరాల్లో కూడా పెట్టినవి ఉన్నాయి అనమాట. ఇది దాదాపు 40 years నుంచి ఉంది. అట్లనే నేతి అట్టు కూడా పెడతారు వీళ్ళు. మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి సార్ ఇక్కడ? నేతి ఇడ్లీనే. దానికోసం మాది నరసరావుపేట యాక్చువల్ గా. ఈ నేతి ఇడ్లీ కోసం పనులు చూసుకొని వచ్చి తినిపోతుంటాం అనమాట. ఇంత ముందు నాకు అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా పిక్చర్ పోయి చూసిన తర్వాత సెకండ్ షో పిక్చర్ అయిపోయిన తర్వాత కూడా ఇడ్లీ నేతి ఇడ్లీ అని చెప్పి ఉంటుందండి. ఇంత ముందు ఉంటుంది, ఇప్పుడు ఉన్నది లేదు, నాకు ఐడియా లేదు. దాదాపు 20 years బ్యాక్ అయితే ఇట్లా తినున్న రోజులు చాలా ఉన్నాయి అనమాట. 30 years నుంచి నాకు బాగా అనుభవం అనమాట ఇక్కడ ఇడ్లీ. అందుకని ఎక్కడ కూడా తొందరగా హోటల్స్ కూడా పోవన్నమాట. ఇక్కడే కూర్చొని దాదాపు తినిపోతాం. దాదాపు అట్లనే ఉంది, ఏం తేడా రాలా. పెరిగిందే కానీ తగ్గిందే. చాలా మంది రికమెండ్ చేసాం. చాలా మంది మా ఊరు వాళ్ళు ఇక్కడ పోతూ కూడా విజయవాడ నుంచి పర్చేజ్ చేసుకొని ఇక్కడ ఆగి తినిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. మంచిదమ్మా. ఇప్పుడే చేశాను యాక్చువల్లీ. సో ఎలా ఉంది? టిఫిన్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. సో ఫస్ట్లీ ఇక్కడ ఇడ్లీ అనమాట, చిట్టి ఇడ్లీ. చిట్టి ఇడ్లీ తిన్నాను, ఫస్ట్ టైం తిన్నాను బేసికలీ. అలా చూడంగానే ఫస్ట్ నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం బేసికలీ. సో ఇక్కడికి వచ్చాక లైక్ చూస్తే అలా నెయ్యి వేసి అలా కారపొడి మొత్తం అసలు చూడటానికి చాలా బాగుంది. ఫస్ట్ టైం తింటాం నేను. చాలా అసలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది అనమాట. నాకు చాలా ఇష్టమైంది. తప్పకుండా అసలు ఫస్ట్ టైం తిన్నాను కదా. నేనైతే ఫస్ట్ ఇడ్లీ తిన్నాను. ఓకే, సో అదే ఫస్ట్ అనమాట ఇక్కడ. చాలా బాగుంది. తప్పకుండా. మామూలు ఇడ్లీ ఫేవరెట్స్ చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. ఇక్కడికి మేము నర్సరావుపేట నుంచి వచ్చామండి. తప్పకుండా ష్యూర్. అసలు వెళ్ళేటప్పుడు అందరే మా తెనాలి అనమాట. సో తెనాలి నుంచి అలా వెళ్తుంటే ఇంకా దారి లాగా అనమాట. సో అందుకని ఇక్కడ ఫేమస్ అని తెలిస్తే ఇంక ఇక్కడికి వచ్చి తింటున్నాం అనమాట. చాలా బాగుంది. మేడం టిఫిన్ చేశారా? చేసాము. ఏం తిన్నారు? నేతి ఇడ్లీ తిన్నారు. సో ఎలా అనిపించింది టేస్ట్ మీకు? బాగుంది. బేసికలీ నాలాంటి వాళ్ళకైతే ఇడ్లీ ఇష్టం ఉండదు. మేబీ జనరల్ గా ఇష్టం ఉండొచ్చు. నాకైతే ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు. సో కొంచెం నెయ్యి ఇడ్లీ, కొంచెం మంచి కారపొడేసి ఫుల్ గా చట్నీ అంతా బాగుంది కాబట్టి సో నెయ్యి ఇడ్లీ మాత్రం వచ్చినప్పుడల్లా తింటా ఉంటాం అనమాట. సో ఇప్పుడే రావడమా మేడం మీరు? ఇంతకు ముందు కూడా వచ్చేసాము, 4 times వచ్చాము. సో అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు నెయ్యి ఇడ్లీ కొంచెం ఇష్టమైంది. నెయ్యి ఇడ్లీ తింటారు, అసలు వైట్ ఇడ్లీ అనేది నో ఛాన్స్. ఇంట్లోనే చాలా తక్కువ. ఓకే, సో ఇంకా మామూలుగా అయితే ఇడ్లీ తిన్నారు, ఇక్కడైతే మీ ఇడ్లీ ఫేవరెట్ అయిపోయింది. ఓకే, ఇంకేమేమి ట్రై చేశారు మేడం ఇక్కడ? దోశ. సో దోశ ఎలా ఉంది మేడం? దోశ సూపర్.
అసలు దోశ ఫ్యాన్స్ మేము. ఓకే అయితే Obviously ఇంకా నెయ్యి దోశ అంటే ఇంకా చాలా బాగుంది. ఓకే సో రిఫర్ చేస్తారా మేడం ఎవరికైనా మీ ఫ్రెండ్స్ డెఫినెట్లీ టిఫిన్ మా బాగుంటుంది హస్బెండ్ ఇప్పుడే రావటం ఫస్ట్ టైం. ఆహా అచ్చా సో ఓకే హీ బికేమ్ ఏ ఫ్యాన్. ఓకే ఓకే సో మళ్ళీ విజిట్ చేస్తారు డెఫినెట్లీ. ఓకే మేడం థ్యాంక్ యూ టిఫిన్ ఎలా ఉంది bro ఇక్కడ గుడ్ నైస్ బాగుంటుంది. ఫుల్ హైజీనిక్. రెగ్యులర్ గా వస్తుంటారా అంటే మాది పక్కూరు, ఓకే గుంటూరు వచ్చినప్పుడల్లా తింటున్నాం. గుంటూరు వచ్చినప్పుడు ఇక్కడికే వస్తారు ఏంటి రీజన్ ఇక్కడికే రావడానికి? ఆ? ఇక్కడికే రావడానికి రీజన్ ఏంటి? ఫుడ్ అనేది హైజీనిక్ గా ఉంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది, ఓకే ఫ్రెష్ గా ఉంటుంది. ఓకే మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ? నేతి మందాలు, చిట్టి ఇడ్లీ. ఓకే తింటూ ఉంటారా? యా ఎవ్రీ టైం ఓకే మస్ట్ ట్రై. ఓకే థ్యాంక్ యూ టేస్ట్ బాగుంటుంది, ఓకే క్వాలిటీ గుడ్, ఓకే ప్రైస్ వర్త్. ఓకే సో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ? చిట్టి ఇడ్లీ. చిట్టి ఇడ్లీ. ఘీ ఓకే రిఫర్ చేస్తారా? గుడ్. ఓకే అండి థ్యాంక్ యూ ఫుడ్ బాగుంటది ఇక్కడ, ఓకే అందుకని చెప్పి రెగ్యులర్ ఇక్కడ వస్తాం. ఇప్పుడు ఫుల్ ఫ్లోటింగ్ లో ఉంటది. ఓకే అది మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? చిట్టిడ్లీ. చిట్టి ఇడ్లీ. ఓకే తింటుంటారా? ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? నేనా సెకండ్ టైం అంతే. ఇది సెకండ్ టైం. ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మామూలుగా? పొన్నూరు. పొన్నూరు. ఏమన్నా పని మీద వచ్చారా? మామూలు వర్క్ మీద వచ్చాం. ప్లేస్ అనేది చాలా బాగుంది. సో ఎప్పుడైనా మస్ట్ ట్రైగా ఇక్కడికి వచ్చి నేతి మందాలు అయితే మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. ఓకే మేము జనరల్గా వేరే వర్క్ మీద వచ్చాము. ఓకే సో గుంటూరు వచ్చినప్పుడు ఇది మస్ట్ ట్రై అని చెప్తాను. లోకల్స్ ఎక్కువ ఇక్కడ ఫ్లోటింగ్ ఉంటుందని నేను చాలాసార్లు విన్నాను. సో ఎందుకని ట్రై చేద్దామని ట్రై చేస్తాను. చాలా బాగుంది, వర్త్. ఇదే ఫస్ట్ టైమా? నేనైతే ఇదే ఫస్ట్ టైం. వాళ్ళు రెగ్యులర్గా వస్తుంటారు మా ఫ్రెండ్స్. ఓకే మీరైతే మీ ఫ్రెండ్స్ తో ఇదే ఫస్ట్ టైం అవును, రావడం. సో ఫస్ట్ టైం వచ్చారు, మరి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సాటిస్ఫాక్షన్ ఉందా Yeah. ఫుడ్ తిన్నందుకు ఇక్కడ? అవును. ఓకే చాలా బాగుంది. మళ్ళీ వస్తారంటారు? మస్ట్ ట్రై. ఓకే ప్రతి ఏం ఒక్కరు తిన్నారు ఇక్కడ మీరు? నేతి మందాలు అనేది మస్ట్ ట్రై అని నేను చెప్తాను. ఓకే మీరు అదే ట్రై చేశారా? నేను అదే ట్రై చేశాను. ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా, ట్రై చేస్తారా? ఉన్నాయి, మళ్ళీ నేతి మందాలు తిందాం అనుకుంటున్నాను. ఓకే ఓకే అండి థ్యాంక్ యూ. మేడం ఈ శంకర్ టిఫిన్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? భవానీ శంకర్ టిఫిన్స్ వచ్చేసి 1973లో మావయ్య గారు స్టార్ట్ చేశారండి. ఓకే దాని తర్వాత మా వారు, తర్వాత నేను. ఓకే ఇప్పుడు మీరే రన్ చేస్తున్నారు. ఓకే అసలు ఇక్కడ ఇంత క్రౌడ్ ఉండడానికి రీజన్ ఏంటి మేడం? టేస్ట్, క్వాలిటీ. ఓకే మన దగ్గర ఏమేమి ఇంకా అవైలబుల్ గా ఉంటాయి? మా దగ్గర ఓన్లీ టిఫిన్స్. ఓన్లీ టిఫిన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. టైమింగ్స్ ఏంటి మేడం? టైమింగ్ 6:30 to 12:30, మార్నింగ్, ఈవినింగ్ 4:30 to 11:30. ఓకే ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి మేడం? అంటే చిట్టి ఇడ్లీయే ఫేమస్ అని అన్నారు, ఇంకేమేమి ఫేమస్ ఇక్కడ? బాగుంటాయి. చిట్టి ఇడ్లీ, పొంగలాలు, ఓకే చపాతి, పులిహోర దోశ ఫేమస్. పులిహోర దోశ కూడా ఫేమస్ అయితే ఇక్కడ. ఓకే ఇంకేమేమి దొరుకుతాయి మేడం? చపాతి, పూరి, ఇడ్లీ, అట్టు, ఉప్మా దోశ. ఓకే ఇంకా వాటిలోనే 50 years నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి రీజన్ ఏంటి? చెప్పాను కదా మేడం, క్వాలిటీలో అస్సలు తగ్గేది ఉండదు. ఓకే అది అదే అంటారు. క్వాలిటీ ఉంటేనే కదా ఎక్కడి నుంచైనా వచ్చి తీసుకొని అవును వెళ్తారు. అంటే చాలా లాంగ్ ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి. ఇందాక నేను మాట్లాడాను, విజయవాడ అన్నారు, పొన్నూరు అన్నారు, అక్కడ నుంచి కూడా వెళ్ళేటప్పుడు జస్ట్ క్రాస్ చేసేటప్పుడు ఆగి తిని వెళ్తామని చెప్పారనమాట, అందుకని అడుగుతున్నాను. క్వాలిటీ టేస్ట్ ఉంటే ఎక్కడి నుంచైనా వస్తుంది. ఓకే అంతే అంటారు. ఓకే మేడం థ్యాంక్ యూ. చిట్టి ఇడ్లీ అయితే వచ్చేసిందండి. ఇదే ఫేమస్ ఐటమ్ అన్నమాట ఇక్కడ. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఫుల్ కాలుతుంది ఇడ్లీ అయితే, ఇప్పుడే ఇచ్చారు హాట్ హాట్గా. చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ ట్రై ఐటమ్ అనే చెప్పుకోవచ్చు. ఇడ్లీకి ఇంత ఫ్యాన్స్ ఎందుకు అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఘీ అయితే మొత్తం వేసి ఇచ్చారనమాట ఫుల్గా. మీరు చూడండి ఘీ మొత్తం ఇడ్లీకి మొత్తం అయింది, కారం మొత్తం జల్లిచ్చారనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే తప్పకుండా ఇక్కడైతే ట్రై చేయండి ఒకసారి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇడ్లీ. బేసికల్లీ మనకి ఇంట్లో చేసుకునే ఇడ్లీలు అంటే అంతగా ఎవరు ఇష్టపడరు కదా, ఇక్కడైతే ఇడ్లీల కోసమే అసలు క్యూలో ఉన్నారనమాట. ఇడ్లీలు అలా వేస్తున్నారు, అయిపోతున్నాయి. నేనే దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ నుంచి నుంచున్నాను ఇడ్లీ కోసం, ఒక ప్లేట్ ఇడ్లీ కోసం. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఇడ్లీ ఎంత బాగుందంటే. చూడండి
ఇందాక ఇడ్లీ చూపించాను కదా, ఇప్పుడు పులిహోర దోశ అయితే వచ్చేసింది వేడివేడిగా. సో ఎలా ఉందో చేసి చెప్తాను. ఫస్ట్ అసలు ఇందులో పులిహోర ఉందో లేదో మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. కలర్ఫుల్గా ఉంది, మరి టేస్ట్ ఎలా ఉందో కూడా చూడాలి కదా. ఆహా, పులిహోరలోని పులుపు, దోశ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది కూడా మస్ట్ ట్రై ఐటమ్ అనే చెప్పుకోవచ్చు. నాకేంటో ఇడ్లీ తిన్న దగ్గర నుంచి నెయ్యి ఫ్లేవరే తగులుతుందండి. పులిహోర దోశ కూడా పులిహోర టచ్ అవుతా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ భవానీ శంకర్ టిఫిన్స్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. దోశ అయితే మంచిగా రోస్ట్ చేసి ఇచ్చారు. దోశ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి భవానీ శంకర్ టిఫిన్స్ అన్నమాట. పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న మాయా బజార్ ఎదురైతే ఉంటుందన్నమాట. ఇదైతే ఒక 50 years నుంచి రన్ చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా ఫేమస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై.